తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అనే చాలా పథకాలు చెప్పారు. ఆ పథకాలు వస్తున్నాయి, ఏమో వస్తాయి, ఏమేమి వస్తున్నాయి? మీకు ఎంతమంది మా పిల్లలు? మరి అమ్మఒడి ఇచ్చింది వాళ్ళకా? మరి పోయిన గవర్నమెంట్లో ఏమేమి వచ్చాయి? ఓకే. మరి ఈయన ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. అంటే ఏమి లేదు. నెల నెల మహిళలకి 15,000 ఇస్తాడు. మరి ఏ ప్రభుత్వం అయితే బాగుంది వీళ్ళకి? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా లేదంటే జగన్ ప్రభుత్వం బాగుందా? ఎందుకని? మరి ఎట్లాంటి నాయకుడు అయితే మీకు కావాలని కోరుకుంటాను? మరి మీరేమో జగన్ కావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే మీ జన్మలో ఆయన సీఎం కానీ అంటున్నారు. మరి ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మా వైసీపీ వాళ్ళని, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే కక్ష పూర్తిగా చూస్తారా? అంటే వాళ్ళు కక్ష కట్టుకుని ఇలా అరెస్ట్ చేస్తున్నారంట. అంటే ఇది కరెక్ట్ అంటారా ఈ అరెస్ట్? అమ్మా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్టుందమ్మా? ఏం బాగలేదమ్మా చంద్రబాబు నాయుడు. ఎందుకని అది 1500 ఇస్తానని నెలకు ఆడడానికి అది 1500 ఇలా కొంతమందికి అంగడి అమ్మబడి బిడ్డలు కొంతమంది చేసినాడు, కొంతమందికి వేయలేదు. ఏం ల్యాప్ చేసిన ఉపయోగం ఏం లేదు. చేనులకు డబ్బులు వస్తాయని డబ్బులు రాలేదు, ఏం రాలేదు. మా జగన్ వచ్చినాడు వచ్చింది అవన్నీ. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్సు లేదు, ఏంది లేదు. మరి జగన్ గవర్నమెంట్ ఎట్టుంది? జగన్ గవర్నమెంట్ అన్ని సప్లై చేసిండేవు గల. ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కానీ చెప్పేమన్నాడు అమ్మబడి బిడ్డలు చంద్రబాబు నాయుడు. కొంతమందికి వేసినాడు, కొంతమందికి ఒకరు ఉన్న వాళ్ళకి కానీ రాకోకున్నట్లు ఉన్నాయి. అవి నెలకు ఆడవాళ్ళకి 1500 ఇస్తాను, అవి కానీ ఇవ్వలేదు. చేనులు రైతు భరోసా అవి ఇవి పడతాయంట కదా, అవి ఇవ్వలేదు, ఏం లేదు. జగన్ గవర్నమెంట్ లో ఏమేమి పథకాలు వచ్చాయమ్మా? జగన్ గవర్నమెంట్ లో మేము కౌలు చేసే భూములు కానీ డబ్బులు వచ్చినాయి, అమ్మబడి బిడ్డలు వచ్చినాయి. మాకు 18,000 వచ్చినాయి, సంవత్సరం 18,000 అన్నీ ఇచ్చినాడు. చెప్పేం ఏమి ఇవ్వడం లేదు, ఎందుకు ఉపయోగం లేదు. భూములు ఉన్న వాళ్ళు కానీ కారులు తీసేసినారు, కారులు జగన్ ప్రభుత్వంలో తీసేసినారు. ఏ ప్రభుత్వంలో వస్తాయని అట్లా కారులు రాలే. అసలు వాళ్ళకి అమ్మబడి బిడ్డలు లేదు, కారుడు లేదు, ఏం లేదు. కొంతమంది ఎప్పుడు మరి ఏదైతే బాగుందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వం బాగుందా? మాకేం జగన్ ప్రభుత్వమే బాగుంది. ఎందుకని ఏంటన్నా మాకు ఆడవాళ్ళకి సాయం చేసినాడు, వాళ్ళు ఇచ్చినాడు. అయిపోయి సొమ్ము తిని లేదు అనేది లేదు. 3 ఏళ్ళు 18,000 తిన్నాము, సంవత్సరం 18,000 తిన్నాము. ఒకవేళ ఏందో సేల్ కావాలి చేసుకుంటే దానికి డబ్బులు వచ్చినాయి, తిన్నాము. ఇప్పటి మాకు ఏంటి ఉపయోగం? 1 రూపాయి లేదు కదా. మొన్న ఎలక్షన్స్ లో ఎవరికి ఓటు వేసినావా? వేసినాం, ఎవరికో వేసిన వేసింటి మా అయ్యప్ప వస్తాడంట అని వేసి కానీ వేస్ట్ అయిపోయింది. మాకు 6 ఓట్లు ఉన్నాయి ఒకే ఇంట్లోనే. కొడుకు కాలేదు, చెప్పలేదు, నవ్వుతాడు అంతే. ఎవరికైతే చంద్రబాబు నాయుడుకి కదా వేసింది. అదే వస్తాయి ఇస్తాడు కదా అని ఆశకి వేసినాము, ఏం లేదు. ఇప్పుడు నిన్ను మోసం చేయడా? మోసమే మాడే వేసింది, మోసం చేయకుండా ఏం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్టుంది? బాగాలేదు. ఎందుకని? ఏం సరిగా వచ్చేది అంటే పథకాలు రావట్లేదు. ఏం పథకాలు అంటే? ఆయన ఫ్రీ బస్, ఒక నిమిషం, ఆయన ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ సిలిండర్ అన్నాడు. అదేవిధంగా ఆయన ఇది 18 ప్రతి మహిళలకి నెల 1500 ఇస్తా అన్నాడు. ఇవన్నీ వస్తున్నాయి? రావట్లేదు. జగన్ ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి. నాకు ఈయన ఉన్నప్పుడు అసలు ఇంటి జాగా కూడా రాలేదు. జగన్ ఉన్నప్పుడు వచ్చింది నాకు ఫ్లాట్ కూడా ఇచ్చింది. అమ్మఒడి, ఇంటి ఫ్లాట్ అన్ని ఇచ్చినాడు, అన్ని చేసినాడు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా లేదంటే అప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది. మరి ఎలాంటి నాయకుడితే నీకు కావాలని కోరుకుంటాను? జగన్. ఎందుకని? అప్పుడు ప్రభుత్వం బాగుండింది కాబట్టి. ఇప్పుడు ఏడ బండి పెట్టుకుని అప్పుడు గమ్మని ఉంటా ఉన్నారు, ఇప్పుడు అట్లా ఉండటం లేదు. వ్యాపారం నేను చేసేది తోసేస్తా అన్నారు బండ్లు, రోడ్డు ఉండకూడదని. అప్పుడైతే అట్లా లేదు, గమ్మని వెళ్ళిపోతా ఉన్నారు.
మరి మొన్న ఎలక్షన్స్ లో ఎవరికి ఓటు వేసాక? జగనన్నకి. మరి ఎందుకు ఓడిపోయినాడా? ఏం అందరూ వేయాలి కదా, నేను ఒక్క ఓటుతో గెలవలేడు కదా. ఏం నీలాగా చాలా మంది నేను వేసాను అంటాడు. ఏమో నేను మాత్రం జగనన్నకి వేసింది. మరి ఎట్లాంటి నాయకుడు అయితే నీకు కావాలని కోరుకుంటావు? జగనన్న. మరి నువ్వేమో జగన్ అంటా ఉన్నావు, ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఆయన సీఎం కానీ నీ జన్మలో అంటున్నాడా? అవుతాడు ఈసారి. అవుతాడా? ఆయన రాని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా? మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.